కొన్ని చామినాసా ఈరోజు మనమైతే సోలో లెవెలింగ్ సీజన్ 2 ఎపిసోడ్ 4 ని ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాం. లాస్ట్ ఎపిసోడ్ ని చూడకపోతే కింద డిస్క్రిప్షన్ లో లింక్ ఉంటే చూసేయండి. ఇంకా మీరు ఈ వీడియోని లైక్ చేసి లాస్ట్ వరకు అయితే తప్పకుండా చూడండి. ఇంకా లేట్ చేయకుండా ఎక్స్ప్లెనేషన్ స్టార్ట్ చేసేద్దాం. ఎపిసోడ్ స్టార్టింగ్ లో జిన్వు డిమన్ క్యాసల్ నుంచి బయటకు వస్తాడు. హోలీ వాటర్ ఆఫ్ లైఫ్ పోషన్ ని తయారు చేయడం కోసం మిగిలి ఉన్న ఒక ఐటమ్ ఏదైతే ఉందో అది డిమన్ మోనాక్స్ ప్యూరిఫైడ్ బ్లడ్. ఆ ఐటమ్ 100th ఫ్లోర్ లో దొరుకుతుంది. డిమన్ క్యాసల్ లో 1 వీక్ స్పెండ్ చేసిన తర్వాత జిన్వు లెవెల్ 16 టైమ్స్ ఇంక్రీజ్ అయింది. డిమన్ క్యాసల్ లో ఉన్న ఫైనల్ బాస్ ని ఓడించాలంటే తను ఇంకా స్ట్రాంగ్ అవ్వాలి. జిన్వు ఇప్పుడు ఎస్ ర్యాంక్ హంటర్ లెవెల్ లో ఉన్నాడు. కానీ అఫీషియల్ గా తను ఒక ఈ ర్యాంక్ హంటర్. తను ఈ ర్యాంక్ హంటర్ అవ్వడం వల్ల హైయర్ లెవెల్ డంజన్ రైడ్స్ కి వెళ్ళడానికి జిన్వుకి పర్మిషన్ దొరకదు. తన పవర్స్ ని తన ఎక్కువ రోజుల వరకు దాచలేడని జిన్వుకి అర్థమవుతుంది. అందుకే జిన్వు తన ర్యాంక్ ని రివాల్యుయేట్ చేద్దామని డిసైడ్ అవుతాడు. రివాల్యుయేషన్ చేస్తే తన అఫీషియల్ గా ఎస్ ర్యాంక్ హంటర్ అవ్వచ్చు. దీంతో తనకి హయ్యర్ ర్యాంక్ డంజన్ గేట్స్ లో వెళ్ళడానికి జిన్వుకి పర్మిషన్ దొరుకుతుంది. ఇంకా తర్వాత రోజు జిన్వు రివాల్యుయేషన్ కోసం అసోసియేషన్ బిల్డింగ్ కి వెళ్తాడు. వైట్ టైగర్ గిల్డ్ మెంబర్ అయిన కీచుల్ అవేకెన్ హంటర్స్ ని రిక్రూట్ చేయడానికి హంటర్స్ ని వెతుకుతూ ఉంటాడు. అప్పుడే తను జిన్వుని అక్కడ చూసి యూన్హోకి ఇన్ఫార్మ్ చేస్తాడు. ఇది విని యూన్హో తను అక్కడికి వస్తున్నాడని యూన్హో చెప్తాడు. ఆ తర్వాత జిన్వు రీఎవాల్యుయేషన్ కోసం బ్లాక్ క్రిస్టల్ మీద చేపెడతాడు. జిన్వు చేపట్టగానే మిషన్ ఎర్రర్ అని చూపిస్తుంది. ఇది చూసి అక్కడ ఉన్న ఎంప్లాయ్ కన్ఫ్యూజ్ అయ్యి తన కొలీగ్ కి దీని గురించి చెప్తుంది. తన కొలీగ్ వచ్చి మెషిన్ లో చూస్తాడు. మెషిన్ లో ఎర్రర్ చూసి తను ఫుల్ షాక్ అవుతాడు. ఎందుకంటే ఈ బ్లాక్ క్రిస్టల్ లో మ్యాజిక్ పవర్ ని డిటెక్ట్ చేసే లిమిట్ ని దాటి జిన్వు మ్యాజిక్ పవర్ ఉందన్నమాట. అందుకే జిన్వు మ్యాజిక్ పవర్స్ ని మిషన్ డిటెక్ట్ చేయలేకపోయింది. సౌత్ కొరియాలో జిన్వు 10th ఎస్ ర్యాంక్ హంటర్ అని తన కొలీగ్ చెప్తాడు. బిల్డింగ్ బయట జించుల్ ఇంకా జోంగిన్ మాట్లాడుకుంటూ ఉంటారు. జోంగిన్ రెడ్ గేట్ ఇన్సిడెంట్ లో వైట్ టైగర్ గిల్డ్ మెంబర్స్ ని సేవ్ చేసిన అవుట్ సైడ్ హంటర్ ఎవరని జించుల్ తో అడుగుతాడు. జించుల్ రిప్లై ఇస్తూ తను రెడ్ గేట్ ఇన్సిడెంట్ ని చూశాడని, కానీ తను లాస్ట్ వరకు అక్కడ లేడు కాబట్టి ఆ అవుట్ సైడర్ ఎవరో తనకు తెలియదని జించుల్ అబద్ధం చెప్తాడు. అప్పుడే వీళ్ళిద్దరూ రివాల్యుయేషన్ సెంటర్ లో నుంచి జనాల సౌండ్స్ విని వీళ్ళు చెక్ చేయడానికి వెళ్తారు. ఇంకా సెంటర్ లో ఉన్న వాళ్ళందరూ జిన్వు ఒక ఎస్ ర్యాంక్ హంటర్ అని విని ఫుల్ షాక్ లో ఉంటారు. జిన్వు ర్యాంక్ ని మిషన్ ఇప్పుడు డిటెక్ట్ చేయలేకపోతుంది కాబట్టి 3 days తర్వాత మళ్ళీ రమ్మని వీళ్ళు జిన్వుకి ఇన్ఫార్మ్ చేస్తారు. ఇంకా జోంగిన్ అక్కడికి వస్తాడు. జిన్వు జోంగిన్ ని గుర్తుపట్టి జోంగిన్ ఫైర్ మ్యాజిక్ ఎబిలిటీస్ వల్ల తనకి అల్టిమేట్ హంటర్ అనే నిక్ నేమ్ ఉందని జిన్వు చెప్తాడు. ఇంకా జోంగిన్ జిన్వు ఆరాని చూసి తను ఎస్ ర్యాంక్ హంటర్ అని జోంగిన్ కి అర్థమవుతుంది. జోంగిన్ జిన్వుని తన గిల్డ్ లో రిక్రూట్ చేసుకోవడానికి జిన్వుకి తన ఇంట్రొడక్షన్ ఇస్తాడు. కానీ జిన్వు తను చాలా బిజీగా ఉన్నాడని చెప్పి జోంగిన్ ని ఇగ్నోర్ చేస్తూ అక్కడ నుండి వెళ్ళిపోతాడు. ఇది చూసి జోంగిన్ చాలా షాక్ అవుతాడు. వీళ్ళు తిరిగి జిన్వుని చూసేలోపు జిన్వు అక్కడ నుండి వెళ్ళిపోతాడు. జిన్వు సడన్ గా మాయమైపోవడం చూసి జిన్వు ఒక అసాసిన్ టైప్ హంటర్ ఏమోనని వీళ్ళిద్దరు అనుకుంటారు. అప్పుడే యూన్హో అక్కడికి వస్తాడు. జోంగిన్ తన్ని చూస్తూ వైట్ టైగర్ గిల్డ్ హెడ్ క్వార్టర్స్ ఇంకా అసోసియేషన్ బిల్డింగ్ మధ్య చాలా డిస్టెన్స్ ఉందని, అయినా కూడా యూన్హో ట్రాన్స్ఫార్మ్ అయ్యి పరిగెత్తుకుంటూ జిన్వు కోసం ఇక్కడికి వచ్చాడు కాబట్టి రెడ్ గేట్ ఇన్సిడెంట్ లో జిన్వుయే అవుట్ సైడర్ అని జోంగిన్ కి అర్థమవుతుంది. జోంగిన్ కి జిన్వు గురించి తెలిసిపోయిందని యూన్హో ఫ్రస్ట్రేట్ అవుతాడు. తర్వాత రాత్రి జిన్వు తన మదర్ దగ్గర ఉంటాడు. జిన్వు తన మదర్ ని చూస్తూ ఇంకా కొద్ది రోజులు వెయిట్ చేయమని జిన్వు చెప్తాడు. రూమ్ బయట జించుల్ తన కోసం వెయిట్ చేస్తూ ఉంటాడు. జించుల్ జిన్వుని హంటర్ అసోసియేషన్ చైర్మన్ అయిన గున్హీ దగ్గరికి తీసుకెళ్తాడు. జిన్వు గున్హీ ఆరాని చూస్తూ గున్హీ కొరియాలో ఫస్ట్ ఎస్ ర్యాంక్ హంటర్ అని, తన ఏజ్ ఇప్పుడు 80+ అయినా కూడా గున్హీ తనతో ఇప్పుడు ఈక్వల్ గా ఫైట్ చేయగలడని జిన్వు చెప్తాడు. జిన్వు ఎస్ ర్యాంక్ హంటర్ అయినందుకు గున్హీ తనకి కంగ్రాచులేట్ చేస్తాడు. ఇది విని జిన్వు కన్ఫ్యూజ్ అయ్యి రీ ఎగ్జామినేషన్ 3 days తర్వాత కదా అని జిన్వు అడుగుతాడు. గున్హీ ఎక్స్ప్లెయిన్ చేస్తూ జిన్వు మ్యాజిక్ పవర్స్ ని ఎప్పుడైతే మిషన్ డిటెక్ట్ చేయలేకపోయిందో అప్పుడే తను ఒక ఎస్ ర్యాంక్ హంటర్ అని కన్ఫర్మ్ అయిపోయిందని గున్హీ చెప్తాడు. ఇది విని జిన్వు అయితే రీ ఎగ్జామినేషన్ ఎందుకు పెట్టారని జిన్వు అడుగుతాడు. గున్హీ రిప్లై ఇస్తూ ఈ 3 days హంటర్ అసోసియేషన్ కోసం టైం అని, ఈ 3 days లో హంటర్ అసోసియేషన్ అవేకెన్ అయిన ఎస్ ర్యాంక్ హంటర్స్ ని రిక్రూట్ చేయడానికి ట్రై చేస్తుందని, ఈ 3 days లో మిగతా ఎవరు కూడా జిన్వుని రిక్రూట్ చేయడానికి ట్రై చేయలేరని గున్హీ చెప్తాడు. ఇంకా తను కంటిన్యూ చేస్తూ అసోసియేషన్ కి ఎంత మంచి ఇన్ఫ్లుయెన్స్ ఉన్నా కూడా వాళ్ళ దాంట్లో స్కిల్డ్ హంటర్స్ లేరని, ఎందుకంటే చాలా మంది స్కిల్డ్ హంటర్స్ మనీ ఇంకా ఫేమ్ కోసం మేజర్ గిల్డ్స్ లో జాయిన్ అయిపోతారని, అసోసియేషన్ లో జించుల్ ఒక టాప్ స్కిల్డ్ హంటర్ అని, కానీ తను
ఓన్లీ ఏ ర్యాంక్ హంటర్ అని. అందుకే జిన్వు లాంటి ఎస్ ర్యాంక్ హంటర్ అసోసియేషన్ లో జాయిన్ అయితే బాగుంటుందని. జిన్వు అసోసియేషన్ లో జాయిన్ అయితే తను జిన్వుకి అసోసియేషన్ లో ఒక పెద్ద పొజిషన్ ఇప్పిస్తాడని గున్హీ చెప్తాడు. ఇది విని జిన్వు తన కోసం ఎందుకింత దూరం వెళ్తున్నారని జిన్వు అడుగుతాడు. గున్హీ రిప్లై ఇస్తూ ప్రెసెంట్ కొరియాలో గవర్నమెంట్ పవర్ లేదని, మాన్స్టర్స్ నుంచి సిటిజన్స్ ని ప్రొటెక్ట్ చేసే హంటర్స్ ఇప్పుడు ఈ కంట్రీని సపోర్ట్ చేస్తున్నారని, వీటికి సెంటర్ పాయింట్స్ గా 5 మేజర్ గిల్డ్స్ ఉన్నాయని, ఈ 5 గిల్డ్స్ చాలా కష్టంగా బ్యాలెన్స్ మెయింటైన్ చేస్తున్నారని, జిన్వు కనుక ఈ 5 గిల్డ్స్ లో ఏదో ఒక గిల్డ్ లో జాయిన్ అయిపోతే ఈ బ్యాలెన్స్ పాడైపోతుందని, అందుకే హంటర్ అసోసియేషన్ ఒక 6th పవర్ గా మారి ఈ 5 గిల్డ్స్ ని కంట్రోల్ చేస్తూ ఈ కంట్రీని ప్రొటెక్ట్ చేయాలని, ఇదంతా జరగడానికి జిన్వు హంటర్ అసోసియేషన్ లో జాయిన్ అవ్వాలని గున్హీ చెప్తాడు. ఇదంతా విని జిన్వు ఈ ప్రపోజల్ గురించి ఆలోచిస్తాడు. జిన్వుకి ఆఫర్ చాలా టెంప్టింగ్ గా అనిపిస్తుంది. ఈ ఆఫర్ ని యాక్సెప్ట్ చేస్తే తన లైఫ్ మారిపోతుందని జిన్వుకి అర్థమవుతుంది. కానీ తను ఈ ఆఫర్ ని యాక్సెప్ట్ చేస్తే తనకి హయ్యర్ ర్యాంక్ డంజన్ రేట్స్ దొరకవు. ఎందుకంటే హంటర్ అసోసియేషన్ డి ఇంకా ఈ ర్యాంక్ గేట్స్ మాత్రమే హ్యాండిల్ చేస్తుంది. ఎస్ నుంచి సి ర్యాంక్ గేట్స్ వరకు వేరే గిల్డ్స్ హ్యాండిల్ చేస్తాయి. తను ఇంకా స్ట్రాంగ్ అవ్వాలి కాబట్టి తను హయ్యర్ లెవెల్ రేట్స్ కి వెళ్లి అక్కడ ఉన్న స్ట్రాంగ్ మాస్టర్స్ ని ఓడిస్తేనే తను ఇంకా స్ట్రాంగ్ అవుతాడు. అందుకే జిన్వు ఈ ఆఫర్ ని రిజెక్ట్ చేస్తాడు. ఇది విని గున్హీ షాక్ అయ్యి జిన్వు కూడా మనీ కోసమే ఈ ఆఫర్ ని రిజెక్ట్ చేశాడని గున్హీ అనుకుంటాడు. జిన్వు గున్హీకి క్లారిఫై చేస్తూ తన మాన్స్టర్స్ తో ఫైట్ చేయాలని అనుకుంటున్నాడని, తను డంజన్స్ లోని బిలాంగ్ చేస్తాడని జిన్వు చెప్తాడు. ఇది విన్న గున్హీ జిన్వు డిసిజన్ తో ఇంప్రెస్ అవుతాడు. జిన్వు నిజం చెప్తున్నాడని గున్హీకి అర్థమవుతుంది. తను 10 ఇయర్స్ యంగ్ అయి ఉంటే తను జిన్వుతో కలిసి ఫైట్ చేసేవాడని గున్హీ అనుకుంటాడు. ఇంకా వీళ్ళ మీటింగ్ ఇక్కడతో ఎండ్ అవుతుంది. గున్హీ జిన్వు చెప్పిన దాంతో ఫుల్ ఇంప్రెస్ అయి ఉంటాడు. ఆ ఫీలింగ్ ని ఎవరు డిస్టర్బ్ చేయకూడదని తన మీటింగ్స్ అన్నిటిని క్యాన్సిల్ చేసుకుని జిన్చుల్ ని డ్రింక్ కి ఇన్వైట్ చేస్తాడు. ఇంకా మనం దోంగ్సూని హాస్పిటల్ బెడ్ మీద చూస్తాం. డిప్యూటీ డైరెక్టర్ మైకల్ అక్కడికి వచ్చి సోంగ్ ఇల్వాన్ ఒక మాన్స్టరా కాదా అని దోంగ్సూకి అడుగుతాడు. దోంగ్సూ రిప్లై ఇస్తూ అంత స్ట్రాంగ్ పవర్ ని జనరేట్ చేసిన అతను హ్యూమన్ కాలేడని, ఇల్వాన్ కన్ఫర్మ్ గా ఒక మాన్స్టర్ అని దోంగ్సూ చెప్తాడు. ఇంకా దోంగ్సూ ఇల్వాన్ ఎక్కడ ఉన్నాడని మైకల్ తో అడుగుతాడు. తను రిప్లై ఇస్తూ ఆ ఫైట్ తర్వాత ఇల్వాన్ అక్కడ నుండి మాయమైపోయాడని, వాళ్ళు ప్రెసెంట్ ఇల్వాన్ ని వెతుకుతున్నారని, కానీ దోంగ్సూ లాంటి హంటర్ ని ఓడించిన పర్సన్ ని వాళ్ళు క్యాచ్ చేయగలరో లేదో తనకి డౌటేనని మైకల్ చెప్తాడు. మైకల్ వెళ్ళిపోయిన తర్వాత దోంగ్సూ ఫుల్ ఫ్రస్ట్రేట్ అయిపోతాడు. ఇల్వాన్ తనకి లాస్ట్ మూమెంట్ లో చెప్పిన మాటల్ని దోంగ్సూ గుర్తుకు తెచ్చుకుంటాడు. ఇల్వాన్ దోంగ్సూతో తన ఫ్యామిలీ జోలికి అస్సలు రావద్దని, దోంగ్సూ మంచి కోసమే తను ఇదంతా చెప్తున్నాడని, తను దీన్ని మర్చిపోయి తన ఫ్యామిలీ మీద అటాక్ చేయడానికి ట్రై చేస్తే తను చనిపోయాక కూడా తను కళ్ళు మూయలేడని ఇల్వాన్ దోంగ్సూతో చెప్తాడు. ఇదంతా గుర్తుకు తెచ్చుకొని దోంగ్సూ ఫుల్ కోపంగా ఉంటాడు. ఈ ఫైట్ ఓడిపోవడం వల్ల తను చాలా హ్యూమిలేటెడ్ గా ఫీల్ అవుతున్నాడని, తను చనిపోయాక కూడా కళ్ళు మూయలేడని చెప్పి ఇల్వాన్ తన్ని భయపెట్టాలని ట్రై చేశాడని, కానీ తను ఇల్వాన్ మాటల్ని కేర్ చేయడని, ఇల్వాన్ ఎక్కడికి వెళ్ళాడో తనకి తెలుసని, తను రికవర్ అయిన తర్వాత ఒక బెస్ట్ ఆర్టిఫాక్ట్ తో ఇల్వాన్ ని ఓడిస్తాడని దోంగ్సూ చెప్తాడు. ఇంకా జిన్వు డీమన్ క్యాసల్ ఫైనల్ బాస్ ని ఓడించడానికి ఒక బెస్ట్ ఆర్టిఫాక్ట్ కోసం ఆన్లైన్ మార్కెట్ లో వెతుకుతూ ఉంటాడు. ఈ ఆర్టిఫాక్ట్స్ ఏదైతే ఉన్నాయో ఇవి హంటర్స్ యూజ్ చేసిన ఎక్విప్మెంట్స్ లేదా వాళ్ళకి రేట్స్ లో దొరికిన మెటీరియల్స్ అన్నమాట. ఈ ఎక్విప్మెంట్స్ లో మ్యాజిక్ పవర్స్ ఉంటాయి కాబట్టి ఈవెన్ ఒక డి ర్యాంక్ హంటర్ యూజ్ చేసిన స్వాట్ కూడా మిలియన్స్ ఆఫ్ ప్రైజ్ లో ఉంటుంది. జిన్వుకి ఇక్కడ ఉన్న వాటిలో ఏది నచ్చదు. పైగా ఇవన్నీ చాలా ఎక్స్పెన్సివ్ గా ఉంటాయి. అందుకే జిన్వు ఆర్బ్ ఆఫ్ ఎవరెస్ట్ ని సెల్ చేద్దామని డిసైడ్ అవుతాడు. ఆప్షన్ లో ఉండే ఆర్టిఫాక్ట్స్ యూజర్స్ పవర్స్ ని ఓన్లీ 20 to 30% మాత్రమే ఇంక్రీజ్ చేయగలవు. కానీ ఆర్బ్ ఆఫ్ ఎవరెస్ట్ మ్యాజిక్ యూజర్స్ పవర్స్ ని డబుల్ చేస్తుంది కాబట్టి దాన్ని హై ప్రైస్ లో సెల్ చేయొచ్చని జిన్వు అనుకుంటాడు. కానీ ఇలాంటి ఒక పవర్ఫుల్ ఆర్టిఫాక్ట్ ఈ ర్యాంక్ హంటర్ దగ్గరికి ఎలా వచ్చిందని క్వశ్చన్స్ రేజ్ అవుతాయి. అందుకే తన దగ్గర ఏ ర్యాంక్ గేట్ లో ఎంటర్ అయినట్టు హంటర్ రికార్డ్ ఉంటే ఈ ఆర్టిఫాక్ట్ ని ఈజీగా సెల్ చేయొచ్చని జిన్వు అనుకుంటాడు. కానీ ఈ ర్యాంక్ హంటర్ ని హైయర్ లెవెల్ రేట్స్ లో పార్టిసిపేట్ చేయనివ్వరని జిన్వు చెప్తాడు. అప్పుడే తనకి ఒక ఏ ర్యాంక్ గేట్ దొరుకుతుంది. ఇది హంటర్స్ గిల్డ్ కి సంబంధించిన రైడ్ అనమాట. రిక్రూట్ చేస్తుంది ఓన్లీ మైనింగ్ టీమ్. తను హంటర్ టీమ్ లో జాయిన్ అవ్వకపోయినా ఓన్లీ మైనింగ్ టీమ్ తో ఏ ర్యాంక్ గేట్ లో ఎంటర్ అవుతాడని జిన్వు డిసైడ్ అవుతాడు. ఇంకా జిన్వు 4 years హంటర్ డేటాని గున్హీకి చూపిస్తాడు. జిన్వు ఒక ఫాల్స్ ర్యాంకర్ అయి ఉండొచ్చేమోనని గున్హీ అడుగుతాడు. జిన్చుల్ రిప్లై ఇస్తూ జిన్వు ఈ పాస్ట్ 4 years లో చాలా సార్లు ఇంజర్ అయ్యాడని, అందుకే తను ఒక ఫాల్స్ ర్యాంకర్ అయి ఉండాడని జిన్చుల్ చెప్తాడు. ఇంకా తను కంటిన్యూ చేస్తూ జిన్వు తన మదర్స్ ట్రీట్మెంట్ ఇంకా తన సిస్టర్ ట్యూషన్ ఫీ కోసం తనొక్కడే తన ఫ్యామిలీని సపోర్ట్ చేస్తున్నాడని జిన్చుల్ చెప్తాడు. ఇది విని గున్హీ జిన్వు లాంటి యంగ్స్టర్స్ ఇలాంటి రోజుల్లో దొరకడం చాలా రేర్ అని గున్హీ చెప్తాడు. ఇంకా జిన్చుల్ గున్హీతో జిన్వు హంటర్స్ గిల్డ్ కి సంబంధించిన మైనింగ్ టీమ్ లో జాయిన్ అయ్యాడని గున్హీకి ఇన్ఫార్మ్ చేస్తాడు. జిన్వు లాంటి ఎస్ ర్యాంక్ హంటర్
మైనింగ్ టీమ్ లో జాయిన్ అయ్యాడని విని గున్హీ షాక్ అవుతాడు. ఇంకా జిన్వు మైనింగ్ టీమ్ లో జాయిన్ అయిపోతాడు. తను ఫస్ట్ టైం మైనింగ్ టీమ్ లో జాయిన్ అవుతున్నాడని జిన్వు టీమ్ లీడర్ తో చెప్తాడు. ఇంకా తను ఫస్ట్ టైం అఫీషియల్ గా ఒక ఏ ర్యాంక్ గేట్ లో ఎంటర్ అవుతున్నాడు కాబట్టి జిన్వు చాలా ఎక్సైటెడ్ గా ఉంటాడు. హైయర్ లెవెల్ గేట్స్ చాలా మ్యాసివ్ గా ఉంటాయి కాబట్టి సింగిల్ స్ట్రైక్ టీమ్ అన్నిటిని హ్యాండిల్ చేయడం కుదరదు. అందుకే హైయర్ లెవెల్ గేట్స్ కోసం 3 డిఫరెంట్ టీమ్స్ ఉంటాయి. అటాక్ టీమ్, మైనింగ్ టీమ్, ఇంకా హాలింగ్ టీమ్. అటాక్ టీమ్ డంజన్ బాస్ తప్ప మిగతా మాస్టర్స్ ని చంపేసి బయటకు వస్తారు. ఆ తర్వాత మైనింగ్ టీమ్ ఇంకా హాలింగ్ టీమ్ డంజన్ లో ఎంటర్ అవుతారు. మైనింగ్ టీమ్ క్రిస్టల్ ని కలెక్ట్ చేస్తారు. ఇంకా హాలింగ్ టీమ్ మాన్స్టర్ బాడీస్ ని కలెక్ట్ చేస్తారు. డంజన్ బాస్ చనిపోయిన తర్వాత 1 అవర్ లో గేట్ క్లోజ్ అయిపోతుంది కాబట్టి వీటన్నిటిని కలెక్ట్ చేసే వరకు డంజన్ బాస్ ని చంపరన్నమాట. ఇంకా డంజన్ లోపల అటాక్ టీమ్ ని జాంగిన్ లీడ్ చేస్తూ ఉంటాడు. జాంగిన్ ఈజీగా నార్మల్ మాన్స్టర్స్ ని చంపేసి అటాక్ టీమ్ తో బయటకు వస్తూ ఉంటాడు. మైనింగ్ టీమ్ అటాక్ టీమ్ బయటకు రావడానికి వెయిట్ చేస్తూ ఉంటారు. అటాక్ టీమ్ లో ఉన్న చాయన్ ఆరాని చూసి జిన్వు షాక్ అయ్యి చాయన్ సౌత్ కొరియాలో 9th S ర్యాంక్ హంటర్ అని, ఇంత పవర్ఫుల్ ఆరా ఉన్న హంటర్స్ ఈ వరల్డ్ లో చాలా తక్కువ మంది ఉన్నారని జిన్వు చెప్తాడు. అప్పుడే చాయన్ జిన్వు ప్రెజెన్స్ ని ఫీల్ చేసి జిన్వు ఉన్న చోటు చూస్తుంది. చాయన్ తన వైపు చూసేలోపు జిన్వు తన ప్లేస్ చేంజ్ చేసుకుంటాడు. తను ఫీల్ చేసిన ప్రెజెన్స్ గున్హీ దేమోనని చాహెన్ అనుకుంది. కానీ అక్కడున్న ప్రెజెన్స్ సడన్ గా మాయమైపోవడంతో చాహెన్ కన్ఫ్యూజ్ అవుతుంది. తర్వాత మైనింగ్ టీమ్ ఇంకా హాలింగ్ టీమ్ డంజన్ లో ఎంటర్ అవుతారు. ఇంకా జిన్వు ఏ ర్యాంక్ డంజన్ బాస్ మ్యాజిక్ పవర్ ని ఫీల్ చేసి తన వల్కన్ ఇంకా మీటర్స్ కన్నా స్ట్రాంగ్ అని జిన్వుకి అర్థమవుతుంది. ఇంకా తను డంజన్ బాస్ ని చూడడానికి చాలా క్యూరియస్ గా ఉంటాడు. జిన్వు వర్క్ చేయట్లేదని చూసి ఒక వర్కర్ వచ్చి జిన్వుని తిట్టడానికి ట్రై చేస్తాడు. కానీ తను జిన్వు కళ్ళలో చూసి చాలా భయపడిపోతాడు. ఇంకా జిన్వు కూడా వర్క్ చేయడం స్టార్ట్ చేస్తాడు. జిన్వు చాలా ఫాస్ట్ గా క్రిస్టల్స్ ని మైన్ చేస్తూ ఉంటాడు. జిన్వు ఫిజికల్ పవర్ ని చూసి మైనింగ్ టీమ్ మెంబర్ షాక్ అవుతారు. తర్వాత లంచ్ బ్రేక్ లో టీమ్ లీడర్ జిన్వుని లంచ్ చేయమని పిలుస్తాడు. కానీ జిన్వు ఇంకా వర్క్ చేస్తానని లీడర్ తో చెప్తాడు. వీళ్ళందరూ లంచ్ బ్రేక్ లో 1 అవర్ వరకు బిజీగా ఉంటారు. అందుకే జిన్వు ఈ పర్ఫెక్ట్ టైమింగ్ ని యూజ్ చేసుకుని డంజన్ బాస్ ని చూడడానికి వెళ్తాడు. తర్వాత జిన్వు బాస్ ఛాంబర్ దగ్గరకు వస్తాడు. డంజన్ బాస్ మ్యాజిక్ పవర్ మీటర్స్ కన్నా స్ట్రాంగ్ గా ఉందని జిన్వుకి అర్థమవుతుంది. బాస్ ని ఓడించకూడదని జిన్వుకి తెలుసు. ఎందుకంటే తను బాస్ ని ఓడిస్తే గేట్ క్లోజ్ అయిపోయి హంటర్స్ గిల్డ్ కి చాలా లాస్ వస్తుంది. అయినా సరే జిన్వు తన డాగర్ ని తీసి బాస్ మీద అటాక్ చేద్దామని జిన్వు ఆలోచిస్తూ ఉంటాడు. అప్పుడే తనకి వెనకల నుంచి ఒక అమ్మాయి వాయిస్ వినిపిస్తుంది. తన వెనకల చాహెన్ ఉంటుంది. చాహెన్ తన్ని ఇక్కడ చూసిందని జిన్వు షాక్ అవుతాడు. ఇంకా చాహెన్ ఇక్కడ నువ్వు ఏం చేస్తున్నావు అని జిన్వుతో అడుగుతుంది. ఇక్కడతో ఎపిసోడ్ 4 కంప్లీట్ అవుతుంది. ఎక్స్ప్లెనేషన్ కనుక మీకు నచ్చినట్టయితే వీడియోని తప్పకుండా లైక్ చేయండి. ఇంకా నెక్స్ట్ ఎపిసోడ్స్ ని మిస్ కాకూడదు అనుకుంటే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ఆన్ చేసుకోండి. ఇంకా మనం నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.